45 కిలోల బంగారం, 45 కోట్ల విలువైన వజ్రాల కిరీటం, గాలి జనార్దన్ రెడ్డి సమర్పించిన ఈ అపురూప కానుకను సాక్షాత్తు ఆ వెంకటేశ్వరుడే తిరస్కరించారా? 13 ఏళ్లు దాటినా ఆ కిరీటం స్వామివారి శిరస్సును ఎందుకు అలంకరించలేదు? శ్రీవారి హుండీలో సామాన్య భక్తుడు భక్తితో వేసే రూపాయి నాణ్యాన్ని కూడా స్వామివారు ఎంతో ఇష్టంగా స్వీకరిస్తారని ప్రతీతి. కష్టపడి సంపాదించిన సొమ్ముతో గోవింద నామ స్మరణ చేస్తూ కొండపైకి చేరుకునే భక్తుడు అర్పించే చిరు కానుక నేరుగా చెందుతుందని, ఆ సొమ్ముతోనే ఆయన కుబేరుడికి వడ్డీ చెల్లిస్తారని భక్తులు నమ్ముతారు. ధర్మబద్ధమైన సంపాదనతో ఇచ్చే చిన్న కానుక అయినా సరే భగవంతుడు దానికి ఇచ్చే గౌరవం వెలకట్టలేనిది. అయితే అక్రమ మార్గాల్లో సంపాదించిన సొత్తుతో అర్పించే 10 కోట్ల విలువైన కానుకల పరిస్థితి ఏంటి? 2009 జూన్ 11న మైనింగ్ దిగ్గజం గాలి జనార్దన్ రెడ్డి శ్రీవారికి ఒక అద్భుతమైన బంగారు కిరీటాన్ని సమర్పించారు. సుమారు 45 కిలోల స్వచ్ఛమైన బంగారం, వజ్ర వైడూర్యాలతో పొదికిన ఆ కిరీటం విలువ అప్పట్లోనే దాదాపు 45 కోట్ల రూపాయలు. కానీ ఓబులాపురం మైనింగ్ అక్రమాలతో పాటు సుంకులమ్మ దేవాలయాన్ని కూడా అడ్డంగా ఉందని కూల్చివేసి సంపాదించిన ఆ సొత్తుతో చేసిన కిరీటాన్ని స్వామివారు స్వీకరిస్తారా అన్న సందేహం భక్తుల్లో అప్పుడే మొదలైంది. మన శాస్త్రాల ప్రకారం న్యాయబద్ధంగా సంపాదించిన వస్తువులను మాత్రమే భగవంతుడికి అర్పించాలి. సాధారణంగా ఒకసారి దేవుడికి సమర్పించి ప్రతిష్ఠ చేసిన ఆభరణాలను అలంకరించకపోవడం అనేది ఆగమ శాస్త్రం ప్రకారం చాలా అరుదుగా జరుగుతుంది. కానీ విచిత్రం ఏంటంటే గాలి ఆ కిరీటం ఇచ్చిన నాటి నుండి నేటి వరకు స్వామివారికి దానిని అలంకరించిన సందర్భమే లేదు. అధికారులకు లేదా ప్రధాన అర్చకులకు కూడా ఆ కిరీటాన్ని స్వామివారికి పెట్టాలనే ఆలోచన కలగకపోవడం వెనుక ఆ శ్రీనివాసుడి సంకల్పమే ఉందని అందరూ నమ్ముతారు. గాలి జనార్దన్ రెడ్డిపై మైనింగ్ కేసుల దర్యాప్తు జరిగిన సమయంలో సిబిఐ అధికారులు ఈ కిరీటం గురించి కూడా విచారణ చేశారు. అయితే అది అప్పటికే దైవార్పణ అయిపోయిన వస్తువు కావడంతో చట్టరీత్యా దానిని స్వాధీనం చేసుకోలేదు. ఫలితంగా ఆ 45 కోట్ల కిరీటం ప్రస్తుతం తిరుమల ఆలయ ఖజానా అయిన పరకామణిలో చీకటిలోనే భద్రంగా ఉంది. ఎంతటి కుబేరుడైనా ఎన్ని కోట్లు కుమ్మరించినా పవిత్రత లేని కానుకలను ఆ కలియుగ దైవం అంగీకరించడు అనడానికి ఈ ఘటనే ఒక ప్రత్యక్ష నిదర్శనం.